టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెకండ్ సెమీఫైనల్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 రన్స్ డిఫరెన్స్‌తో మ్యాచ్ గెలిచి ఫైనల్స్‌కి చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. బ్యాటింగ్‌లో మన వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్‌లోనే సంజూ శాంసన్ ఒక 4 అండ్ 6ని స్కోర్ చేశాడు. సంజూ శాంసన్ లాస్ట్ మ్యాచ్‌లో ఎక్కడైతే వదిలిపెట్టేశాడో అక్కడి నుంచే మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 42 బాల్స్‌లో 89 రన్స్‌ని స్కోర్ చేశాడు. సంజూ ఇచ్చిన స్టార్ట్ వల్ల మన టీమిండియా 250+ టార్గెట్‌ని సెట్ చేసే అవకాశం కలిగించింది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయిపోయాడు. కేవలం 7 బాల్స్‌లో 9 రన్స్‌ని మాత్రమే స్కోర్ చేశాడు. అభిషేక్ శర్మ కొంచెం పేషెన్స్‌తో ఆడి ఉంటే ఈ బ్యాటింగ్ పిచ్ మీద ఒక మంచి స్కోర్‌ని స్కోర్ చేసి ఉండేవాడు. కానీ తన వికెట్‌ని అన్నెసెసరీగా త్రో చేసేసుకున్నాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక ఇషాన్ కిషన్ రన్ రేట్‌ని ఎక్కడా తగ్గనివ్వలేదు. కేవలం 18 బాల్స్‌లోనే 39 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఇషాన్ అవుట్ అయ్యాక నెంబర్ 4లో శివన్ దూబేని బ్యాటింగ్‌కి పంపి చాలా మంచి పని చేశారు. తను వచ్చినప్పటి నుండి కూడా స్పిన్నర్స్‌ని కౌంటర్ అటాకింగ్ చేస్తూ కేవలం 25 బాల్స్‌లోనే 43 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మంచి టచ్‌లోనే కనిపించినప్పటికీ తను కూడా తన వికెట్‌ని త్రో చేసేసుకున్నాడు. ఆల్రెడీ ఒక 6 కొట్టి ఉన్నాడు. ఆ వెంటనే నెక్స్ట్ బాల్‌లో ఒక స్వీప్ షాట్‌కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ ఇద్దరు కలిసి టీమిండియాకి చాలా మంచి ఫినిషింగ్ అందించారు. హార్దిక్ పాండ్యా 12 బాల్స్‌లో 27 రన్స్‌ని స్కోర్ చేస్తే తిలక్ వర్మ 7 బాల్స్‌లో 21 రన్స్‌ని స్కోర్ చేశాడు. దీంతో మన వాళ్ళు 253 రన్స్ టార్గెట్‌ని సెట్ చేయగలిగారు. ఈ టార్గెట్ టీ20 వరల్డ్ కప్‌లోనే హైయెస్ట్ టార్గెట్ సెట్ చేసింది మన వాళ్ళే. ఇంకా ఇంగ్లాండ్ టీమ్ చేజింగ్ విషయానికి వస్తే మొదట్లోనే ఫిల్ సాల్ట్ వికెట్‌ని కోల్పోయారు. చేజింగ్‌లో జాకోబ్ బెథెల్ తన కెరియర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బాల్స్‌లో 105 రన్స్‌ని స్కోర్ చేశాడు. 253 టార్గెట్ సెట్ చేశాక మన వాళ్ళు ఈజీగా గెలిచేస్తారనుకుంటే 22 ఇయర్ ఓల్డ్ జాకోబ్ బెథెల్ మాత్రం మన వాళ్ళకి వణుకు పుట్టించాడు. విల్ జాక్స్ 20 బాల్స్‌లో 35 రన్స్‌ని స్కోర్ చేసి బెథెల్‌కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. విల్ జాక్స్ తప్ప ఇంకెవరూ కూడా జాకోబ్ బెథెల్‌కి సపోర్ట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఇంగ్లాండ్ టీమ్ 7 రన్స్ డిఫరెన్స్‌తో ఈ మ్యాచ్‌ని ఓడిపోయారు. మన వాళ్ళు వరుసగా రెండోసారి ఫైనల్స్‌కి రీచ్ అయ్యారు. ఈ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో 8వ తారీఖున జరగనుంది. మన వాళ్ళు ఆ చివరి మ్యాచ్‌లో గెలిచి వరల్డ్ కప్ సాధించాలని ఆశిద్దాం.